ఎన్ని కేసులు పెట్టినా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా ఈరోజు ప్రజా సమస్యలపైన ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలపైన మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రభుత్వానికి పార్టీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, పార్టీలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్న జనరల్ సెక్రటరీలు కావచ్చు, పార్టీ ఉపాధ్యక్షులు కావచ్చు, పార్టీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గ సమన్వయకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఏదైతే మన కమిటీలు నియామకం చేశామో సచివాలయాల్లో ఉన్న అనుబంధ సంఘాల్లో ఉన్న సభ్యుడి దగ్గర నుంచి బూత్ సభ్యుడి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా పార్టీని అనుసంధానం చేయాలి. పార్టీకి సంబంధించి కానీ పార్టీలో ఎవరికైనా కార్యకర్త అన్యాయం జరిగినా, కార్యకర్తకి నష్టం జరిగినా, పార్టీలో నాయకులు ఎవరైనా తప్పులు చేస్తున్నా స్వేచ్ఛగా అధినాయకుడితో కూడా అనుసంధానం చేసే కార్యక్రమంతో పాటు అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాల్ని, అరాచకాల్ని, అన్యాయాల్ని ఈరోజు మన సోషల్ మీడియాలోనో, ఎక్స్ వేదికగానో, ఫేస్బుక్ వేదికగానో, ట్విట్టర్ అదేవిధంగా వాట్సాప్ ద్వారానో, ఇన్స్టా ద్వారానో తెలియజేస్తే మన అకౌంట్స్ని ఆపి మనపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి 2.0 అనే యాప్ని డిజైన్ చేయడం జరిగింది. జగన్ 2.0 సూపర్ యాప్. ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ యాప్ మన దగ్గర ఉంటుంది. మనం ఏదైనా ఒక పోస్ట్ పెట్టాలన్నా, ఒక అన్యాయం గురించి, వారి దౌర్జన్యాల గురించి, వారు చేస్తున్న తప్పుడు కేసుల విషయంలో కావచ్చు, అదేవిధంగా మన పార్టీ నాయకులపై ఎవరైనా ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా, మనకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ పరంగా ఉన్న సమస్యలు కానీ, సంస్థాగతంగా ఉన్న సమస్యలు కానీ, ప్రజా సమస్యలు కానీ, ప్రజా సమస్యలపైతో పాటు మనపై పెడుతున్న దాడులకు సంబంధించి కానీ నేరుగా పార్టీ అధినాయకుడికి అనుసంధానయ్యే విధంగా జగన్ 2.0 ఈ సూపర్ యాప్ని రూపొందించడం జరిగింది. దీనివల్ల మనకి మేలు ఏంటంటే ఎప్పటికప్పుడు, అంటే ఇప్పుడు మన ఇన్స్టా అకౌంట్నో ఇంకో అకౌంట్నో వాళ్ళు డిలీట్ చేయొచ్చు, లేకపోతే బ్లాక్ చేయొచ్చు. ఇందులో ఉన్న సమాచారం ఏదైతే ఉందో మన స్టేట్ పార్టీ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్లో డేటాబేస్లో పూర్తిగా ఇందులో ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కింద స్థాయి కార్యకర్త అయినా పెద్ద స్థాయి నాయకుడైనా మన ఏ సమాచారాన్నైనా సరే మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి చేరే విధంగా అక్కడ ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం జగన్ 2.0 సూపర్ యాప్ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి మనందరం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో జగన్ 2.0 సూపర్ యాప్ని నేను డౌన్లోడ్ చేయడం జరిగింది, ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా స్థాయిలో, రేపు నియోజకవర్గ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, బూత్ స్థాయి కార్యకర్తలు కావచ్చు, నాయకులు అందరి దగ్గర కూడా మన యొక్క బాధ్యత ఏంటంటే జగన్ 2.0 అనే ఈ సూపర్ యాప్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా అందరికీ కూడా ఈ సమాచారం చేరవేసి దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనివల్ల ఏంటంటే ఏదైతే వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకాలు సృష్టించారో అలా మనం ఎవరిపైన అన్యాయాలు చేయం, దౌర్జన్యాలు, అక్రమ కేసులు పెట్టే పరిస్థితులు. కానీ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుని ప్రజల కోసం పనిచేసి ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, ప్రజలకు జవాబుదారంగా ఉండాల్సింది పోయి, అధికార పార్టీ నాయకులకి బానిసలుగా, తొత్తులుగా వ్యవహరించి ఎవరైతే మనపై దాడులు చేసే కార్యక్రమాల్లో, మనపై తప్పుడు కేసుల కార్యక్రమాల్లో ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా వారికి ఉన్న అధికారాన్ని, చట్టాన్ని చేతుల్లో తీసుకుని మన మీద ఎవరైతే జులుం ప్రదర్శించారో వాళ్ళకి తప్పకుండా వారి మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎవరైతే మీకు క్షేత్రస్థాయిలో, కింద స్థాయిలో అయినా, నియోజకవర్గ స్థాయిలో అయినా, జిల్లా స్థాయిలో అయినా సరే
ఈ విధంగా ఎవరైతే అధికారులు వ్యవహరిస్తున్నారో చట్టాన్ని చేతిలో తీసుకుని అధికారాన్ని చేతిలో తీసుకుని మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి సమాచారాన్ని కూడా ఈ యాప్లో మనం పొందుపరిచి కేంద్ర కార్యాలయాన్ని పంపించవచ్చు. అదేవిధంగా ఈ యాప్ని గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి డిజిటల్ బుక్ అంటే డిజిటల్ బుక్ అంటే ఏదో రెడ్ బుక్ రాజ్యాంగంలాగా పిరికి పంద చర్య కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దమ్మున నాయకులు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ధైర్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసి ఒక పిరికి పంద చర్యగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో లోకేష్ తప్పుడు కేసులు పెట్టాడు తప్ప రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికి కూడా అన్యాయాలు చేసిన వాళ్ళని అక్రమాలను చేసిన వాళ్ళ కోసం రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. నిజాయితీ పనుల్ని దమ్మున్న వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన వాళ్ళని ప్రజల్లో బలం ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ డిజిటల్ బుక్లో చేయబోయేది ఏంటంటే జగనన్న 2.0 సూపర్ యాప్లో చేయబోయేది అంటే ఎవరైతే చట్టాన్ని చేతిలో తీసుకుని చట్టాన్ని అతిక్రమించి నిబంధనలను అతిక్రమించి వారు ఉన్న అధికారాలను దుర్వినియోగపరుస్తారో వాళ్ళని శిక్షించడం కోసం కూడా ఈ యాప్ అనేది మనకు ఉపయోగపడుతుంది. వారి సమాచారాన్ని కూడా మనం ఇందులో పూర్తిగా పొందుపరచవచ్చు. కాబట్టి ఈ 2.0 సూపర్ యాప్ని కింద స్థాయి వరకు ప్రతి కార్యకర్త కూడా డౌన్లోడ్ చేసుకునే విధంగా మనందరం కూడా కమ్యూనికేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ